వెల్కమ్ టు డే 18 ఆఫ్ నోయింగ్ వాట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ తెలుగు. ఈరోజు నేను పార్ట్ 3లోని ఆర్టికల్ 19 గురించి చెప్తాను. ఆర్టికల్ 19 ఏం స్టేట్ చేస్తుందంటే, కాన్స్టిట్యూషన్ ఒక 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఇస్తుంది ఇండియన్ సిటిజన్స్కి. ఇవి ఎందుకంటే సిటిజన్స్ వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అండ్ ఎక్కడికైనా వెళ్ళడానికి. ఈ ఫండమెంటల్ ఫ్రీడమ్స్లో ఫస్ట్ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్కి వాళ్ళ థాట్స్ అండ్ ఒపీనియన్స్ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఉంది. ఇదేంటంటే సిటిజన్స్కి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పాస్ కావాలని ఉంటుంది. సెకండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్ టు అసెంబుల్. సిటిజన్స్ అందరూ కలిసి పీస్ఫుల్గా మీటింగ్స్, ప్రొటెస్ట్ ఆర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, బట్ వెపన్స్ వాడకుండా. థర్డ్ ఫండమెంటల్ ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. సిటిజన్స్ అందరూ కలిసి గ్రూప్స్ లాగా, క్లబ్స్ లాగా, ఎన్జిఓస్ లాగా ఆర్ పొలిటికల్ పార్టీస్ లాగా ఫామ్ కావచ్చు, ఒకవేళ అందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఉంటే. ఫోర్త్ ఫండమెంటల్ ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ. ప్రతి ఇండియన్ సిటిజన్ ఇండియాలో ఉన్న ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఫిఫ్త్ ఫండమెంటల్ ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్. ఇండియాలో ఉన్న ఏ సిటిజన్ అయినా ఏ స్టేట్ ఆర్ సిటీస్లో సెటిల్ కావచ్చు. సిక్స్త్ ఫండమెంటల్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్. సిటిజన్స్ వాళ్ళకు నచ్చిన లీగల్ ప్రొఫెషన్ అండ్ బిజినెసెస్ చేసుకోవచ్చు. నేను ఎవ్రీడే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఒక ఆర్టికల్ గురించి చెప్తాను. అది మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.